మా గేట్లు వేయడానికి మీకే అధికారం ఏ విషయం చెప్పండి. ఏం ప్రోగ్రామ్? నేను జగన్ చెప్పడానికి వెళ్తున్నాను. జగన్ చెప్పడానికి జగన్ ఏమి రావట్లేదు. ఒక నిమిషం ఆగండి. జగన్ అన్నయ్యకి చెప్దామని ప్రోగ్రామ్కి జగన్ అన్నయ్య ఏమీ రావట్లేదు. అఫీషియల్సే కదా కూర్చుంటారు. అంటే ఒకసారి ఫోన్ పట్టుకోండి. కలెక్టరు అంతేనా, ఎంఆర్ఓలు వీళ్ళే కదా కూర్చుంటారు. సో నేను ఎంత తప్పేంటి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా? సో పదండి, మీరు కూడా నిలబడండి. రమేష్ ఏంటి అర్థం చేసుకోమంటావు? స్పందన ప్రోగ్రామ్ కి నేను వెళ్ళకపోవడం ఏంటి? లేదా మీరు అలాంటివి ఏం పెట్టకండి. నన్ను మీరు అసలు ఎంత దారుణం అంటే నన్ను ఇంట్లో నుంచి బయట గేట్ నుంచి బయట రానివ్వట్లేదు మీరు. నేను మిమ్మల్ని ఎంతసేపు అర్థం చేసుకున్నా కానీ ఇది ప్రజా సమస్యల మీద. నేను ఒక చిన్న కుర్రోడు చచ్చిపోయాడు తెలుసా మీకు పైక్రోపేటలో? ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు పడిపోయింది? పెట్టక పడిపోయింది కదా. అలాగే రేవుపోలవరంలో స్కూల్ కడుతున్నారు కొండవారిన. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని మీద కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చా. అయినా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇలాంటి విషయాల మీద నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా. అసలు ఏమీ అవ్వదు. నేను రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ ప్లీజ్ ప్రజా సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి నన్ను ప్లీజ్ 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 నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి మీకు ఫోన్ చూపిస్తాను. నమస్కారం సార్. ఎందుకు సార్ నాకు ఇలాగా ప్రతిసారి? ఇక్కడ లోకల్లో ఏదైనా ధర్నా అయితే నా ఇంటికి పోలీసులు వస్తారు. ఆ ఎక్కడో నిరసన పిలిపిస్తే పోలీసులు వస్తారు. ఆఖరికి నా నియోజకవర్గంలో ఏదో ప్రోగ్రామ్ కి కూడా మీరు వచ్చి కూర్చోవడం అంటే ఏంటమ్మా? నేను రాత్రి నుంచి నా ఇంటి చుట్టూ పోలీసులు. నేను ఎవరికైనా పొడిచడానికి వెళ్తున్నానా లేకపోతే ఏదో దొంగతనానికి వెళ్తున్నానా? మరి ఎందుకు నా చుట్టూ ఇంతమంది పోలీసులు? ఉప్పు తీస్తారా? నా ఇక్కడ కూర్చోమంటారా నన్ను? చెప్పండి. దేనికి నోటీసు? నోటీస్ తీసుకుంటా. దేనికి నోటీసు చెప్పండి. మీరు నాకు చదవను చెప్పండి. చెప్పండి చెప్పండి. అలాగే అలాగే పట్టుకోండి. ఏం వీళ్ళు చెప్పేదేంటి? మార్నింగ్ నేనే రిసీవ్ చేసుకోలేదు. నేనే సంతకం పెట్టలేదు. మీద I have received credible information that you along with your associates being the state president of Telugu Mahila TDP cadre leaders to planning observe protest programs in ఎస్రాయవరం మండలం ఆఫ్ పైక్రోపేట. అంటే అసలు ఎక్కడ పిలిపినిచ్చాను? ఎక్కడైనా ఒక్క మెసేజ్ ఫార్వర్డ్ చేసుకుని మెసేజ్ చూపించండి. పట్టుకోండి ఒకసారి ప్లీజ్. నేను ఎక్కడైనా ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఎక్కడైనా సార్ తీసుకోండి. నాకు నోటీస్ లో పనిచేయండి. ఫలానా రీజన్ తో మిమ్మల్ని నేను ఏ రీజన్ ఇది మీరు స్పందనకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు ప్రాబ్లం వస్తుంది? నాకు ఇలాంటి కాజెస్ పెట్టి నన్ను మీరు ఏదైనా ప్రాపర్ రీజన్ ఉంది హౌస్ అరెస్ట్ చేయండి, ఒప్పుకుంటాను. ఎక్కడ స్టేట్ రోడ్ ప్రాబ్లం ఇచ్చారు మళ్ళీ మీరు వెళ్ళాలి, అక్కడ వెళ్తే ప్రాబ్లం జరుగుతుంది, ఒప్పుకుంటాను. నాకు నా నియోజకవర్గంలో స్పందన ప్రోగ్రామ్. స్పందన దేనికయ్యా? స్పందన దేనికి? ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే కదా స్పందన. ఆఫీసులో కూర్చోవలసిన ఆఫీసులు ఏమో బయటకు వచ్చి కూర్చుంటున్నాడు కలెక్టర్. సో కలెక్టర్ దగ్గరికి వెళ్ళేదానికి ఇప్పుడు కలెక్టర్ నన్ను రానివ్వద్దన్నారని కలెక్టర్ దగ్గర నుంచి మీకేమైనా ఆర్డర్ వచ్చిందా? కనీసం నేను నా నియోజకవర్గంలో ఎవరికైనా కూడా నా ఫోన్ మీ చేతుల్లోనే ఉంటుంది. నా ఫోన్ నుంచి నా మండల పార్టీ ప్రెసిడెంట్ కి కూడా నేను మేడం వస్తున్నారా మేడం నేను రాత్రి మెసేజ్ పెట్టినాను. అప్పుడు నీరసం అయ్యి తొందరగా పడుకోవడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అది మీరు భయపడ్డాం. అది సార్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను స్వామి. నేను రాత్రి ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయిందని నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నాను. వదిలేసాను పోలీసులు. ఏంటి పరిస్థితి? ఓ పని చేయండి, కలెక్టర్ గారు స్పందన అన్నది ప్రతిపక్షాల వరకు కాదు అని ఆయన కూడా డిక్లేర్ చేసేసుకోమనండి. చిన్న చిన్న పిల్లలు సార్ హై స్కూల్ తీసుకెళ్లి కొండవారిని పెట్టేస్తా ఉంటే అక్కడ ఆడపిల్లలు కూడా సెక్యూరిటీ ఉండదని చెప్పాను సార్. చెరువులన్నీ గండు పడిపోయినాయి, వాటన్నిటికీ కూడా పూడిస్తేనే అది పూడికి తీస్తే కానీ రైతులకి నీళ్ళు ఎలా అని అడగడానికి వెళ్తున్నాను సార్. అలాగే చెప్పి నేను వెళ్ళనివ్వట్లేదు, కారులో కూర్చుంటానంటే కూర్చోనివ్వట్లేదు. తీరా నేను వెళ్ళేది దేనికి అంటే పైక్రోపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలోకి కలెక్టర్ గారు వస్తున్నారు స్పందన కార్యక్రమానికి. ఆ స్పందన కార్యక్రమానికి కూడా నన్ను వెళ్ళనివ్వకుండా వెళ్ళకూడదు, అక్కడికి వచ్చి మీరు గొడవ చేస్తారని మేము ముందుగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. నేనేమైనా అంత అన్ఎడ్యుకేటెడ్ నా? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి గొడవ చేస్తానా? నేనేమైనా
రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను వెళ్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనే ఏమి చెయ్యను అని చెప్పి వాళ్ళు బతిమాలుకుంటున్నా కూడా పోలీసులను వదలట్లేదు. సుమారుగా 2 గంటల నుంచి నాకు ఒంట్లో బాగాలేదు, కొంచెం నీరసంగా ఉంది, నన్ను వదలండి, కనీసం కారులో కూర్చుంటానన్నా కూడా కనీసం కారులో కూర్చోడానికి కూడా అలౌ చేయట్లేదు. ఇంతకీ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో జగనన్నకి చెబుదామని చెప్పి స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి జగనన్నకి చెబుదామని స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి కలెక్టర్ గారిని తీసుకొచ్చి కలెక్టర్ గారిని అక్కడ కూర్చోబెడితే ప్రతిపక్షాలు వాళ్ళు రాకూడదని ఏమైనా రూల్ ఏమైనా ఉందా? ప్రతిపక్షాలు వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము చేయకూడదా? అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఈ రోజు ఉన్నామండి.